ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు వివిధ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన మేర ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎరుపు, పసుపు, తెలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. లలితా సహస్రనామం పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం తలచిన పనులు నెరవేరుతాయి. ఆదాయంలో వృద్ధి కనపడుతుంది. అనవసర వ్యయాలకు అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా భయపడవలసిన అవసరం లేదు. లక్ష్యాలను చేరుకుంటారు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉంటాయి. శివునికి అభిషేకం చేయటం వలన మంచి జరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం కొంచెం ఒత్తిడికి గురవుతారు. వీరు పనులు నెరవేరటానికి శ్రమ పడవలసిన అవసరం ఉంది. ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం వలన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారులు సహకరించకపోవచ్చు. అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. బంధువులతో విరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారం చివరిలో శుభవార్త వింటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం శ్రమతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు పై అధికారులతో చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి కనపడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. వారం చివరిలో శుభవార్త వింటారు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య దేవాలయ సందర్శన వలన మేలు జరగడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనపడుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. స్థల మార్పులు గోచరిస్తున్నాయి. కొంత మానసిక అశాంతికి లోనవడానికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వీరికి ఆకుపచ్చ, నీలం రంగులు శుభదాయకం. పంచముఖి ఆంజనేయ స్వామి పటం ఇంట్లో ఉంచుకోవటం మంచిది. తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. విశ్రాంతి ఎక్కువ అవసరం. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా లబ్ధి పొందవచ్చు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత లోపించవచ్చు. కుటుంబ కలహాలకు ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వారం చివరిలో శుభవార్త వింటారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. సంఘంలో పలుకుబడి లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. స్థిరాస్తి విషయంలో తగాదాలు రావడానికి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. వీరికి పసుపు, నీలం రంగులు శుభదాయకంగా ఉంటాయి. కనకధార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు లాభిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. వారం చివరిలో శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనులు నెరవేర్చగలుగుతారు. మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుందని చెప్పవచ్చు. వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగులు బాధ్యతాయుతంగా మెలగవలసి ఉంటుంది. వీరికి నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉన్నాయి. కాలభైరవాష్టకం పఠించడం ద్వారా మేలు జరుగుతుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. శారీరక వ్యాయామం అవసరం. వీరికి పసుపు, నీలం, ఎరుపు రంగులు శుభకరంగా ఉంటాయి. శివాలయ సందర్శన వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇవి ఈ వారం రాశి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు.